హాయ్ అందరికీ. రెసిపీలోకి వెళ్ళే ముందు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. విషయం ఏంటి అంటే లచ్చక్క టీవీ కృష్ణ అన్నయ్య. లచ్చక్క టీవీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ బ్రో పెళ్ళి కాకముందు పద్ధతిగా వంట వీడియోలు అన్నీ పెట్టాడు అనమాట, వంటల రెసిపీలు. ఏమైందో కానీ పెళ్ళయ్యాక మొత్తం స్టైల్ మార్చేశాడనమాట. టోటల్గా ఫేక్ కంటెంట్ స్టార్ట్ చేశాడు. సరేలే, ఎవరి లైఫ్ వాళ్ళది, ఒకరి కోసం మనం ఏం మాట్లాడతాం, వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనదని నేను పెద్ద పట్టించుకోను. నేను వీళ్ళనే కాదు ఎవరిని పట్టించుకోను. అసలు నేను తన కోసం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, రీసెంట్గా ఒక వీడియో పెట్టాడు. ఏంటి, బేబీ మిస్సింగ్ అనేసి. అసలు ఆ వీడియో చూసి నాకైతే ఎంత బాధేసిందంటే అంత బాధేసింది. మరీ జనం ఎంత దిగజారిపోతున్నారా అనిపించింది. చిన్న పుట్టిన పిల్ల మీద కూడా మరీ ఇంత దారుణంగా వీడియోస్ ఎలా చేస్తున్నాడో బ్రో నాకైతే అర్థం కాలేదు. ఎవరో తీసుకుపోయారనేసి, తీసుకెళ్ళి ఎక్కడో మొక్కల్లో వదిలేశారనేసి మేము ట్రేస్ చేసుకొని వెళ్ళి పట్టుకొచ్చాము అని చెప్పేసి, అసలు ఎంత దారుణం అండి అది. మరీ ఎంత దారుణమా? కంటెంట్ ఫేక్ కంటెంట్ ఎలాగో చేసుకుంటున్నాడు, నో ప్రాబ్లం. మరి పుట్టిన పిల్ల మీద కూడా చేయడం నాకైతే పర్సనల్గా చాలా బాధ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, తన తప్పేంటి చెప్పండి? అయినా తన తప్పేం లేదండి. వ్యూవర్స్ కూడా ఏంటంటే ఫేక్ కంటెంట్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అంటే, మనము ఇంత కష్టపడి 4-5 లేదా ఒక 10 మినిట్స్ వీడియో షూట్ చేసి, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి, దాన్ని ఎడిట్ చేసి, దానికి థంబ్నెయిల్ ఇచ్చి ఇంత బాగా వీడియో చేస్తే ఒక్కళ్ళు చూడరు. అదే పాప మిస్ అయిపోయింది, అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఆ ఇంట్లో వాళ్ళు దూరారు, ఈ ఇంట్లో ఈయన దూరారు, ఇలాంటి కంటెంట్ అయితే మాత్రం అసలు మిలియన్స్లో వెళ్ళిపోతుంటాయి. నాకైతే అర్థం కాదు. వీడియో ఓపెన్ చేస్తే లోపల అంతా డొల్లా ఏమి ఉండదు. మనం పద్ధతిగా ఒక వీడియో చేసి, మా ఇంట్లో ఇలా జరిగింది, పొద్దున్నే సాయంకాలం ఇలా చేశాను, ఈ వంట చేశాను, మా ఫ్యామిలీ ఇది, టోటల్ ఇది అని చెప్పేసి మనం వీడియో పెట్టామనుకో, కనీసం వేలల్లో దేవుడికి తెలుసు కానీ వందల్లో కూడా దానికి వ్యూస్ రావు, 10ల్లో కూడా దానికి లైక్స్ రావు. మరి ఇదేంటో నాకు అసలు అర్థమే కాదు. టోటల్గా ఫేక్ కంటెంట్ని సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ని అయితే అంటున్నాను నేను. యాక్చువల్గా ఎంత మంచిగా ఆ బ్రో అయితే చాలా స్టార్టింగ్లో చాలా మంచి మంచి వంటలు పెట్టేటోడు. అలా వ్యూస్ పెద్దగా వచ్చాయి కాదు, లైక్స్ కూడా పెద్దగా వచ్చాయి కాదు. ఎప్పుడైతే ఫేక్ కంటెంట్ స్టార్ట్ చేశాడో అబ్బబ్బబ్బా, అసలు వేలల్లో మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి, వేలల్లో లైక్స్ వస్తున్నాయి. ఇంకేం చేస్తాడు చెప్పండి? ఒరిజినల్ కంటెంట్ పక్కన పెట్టేశాడు, ఇంకా ఫేక్ కంటెంట్ అయితే స్టార్ట్ చేశాడు. మాలాంటి వాళ్ళని కూడా వివర్స్ అని ఎవరు సపోర్ట్ చేస్తే ఫేక్ కంటెంట్ పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉండదేమో అన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మా స్ట్రగుల్, ఒక యూట్యూబ్ చేసే వాళ్ళ స్ట్రగుల్ యూట్యూబర్స్కి తెలుస్తుంది. మేము మా పర్సనల్ థింగ్స్ కోసమో, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వస్తాము. ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తాము, కాకపోతే అది ఎవరు చూడరు. చాలా పెయిన్ అనిపించింది అబ్బా. ఇలాంటి ఫేక్ కంటెంట్ పెట్టిన వాళ్ళ వీడియోలు చూసినప్పుడు నాకైతే మరింత బాధేస్తుంది. ఇంత కష్టపడుతున్నా కదా, మన వీడియోస్ ఎందుకు ఎవరు చూడరు అనేసి. సరేలేండి, ఇప్పుడు నా కష్ట సుఖాలు చెప్పుకుంటే రెసిపీ గురించి ఎవరు చెప్తారు చెప్పండి? ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఏం లేదండి. ములక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు మంచిగా తరిగేసి పక్కన పెట్టేసుకొని, ఒక బాండీ పెట్టి దాంట్లో నూనె వేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చిటికెడు పసుపు వేసి దాంట్లో గుడ్లను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ములక్కాయలు వేసేయండి. ములక్కాయలు కూడా మగ్గిన తర్వాత టమాటాలు వేయండి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత చిటికెడంత పసుపు, అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వండి. బాగా మగ్గిపోయిన తర్వాత మనకు టేస్ట్కి సరిపోయినంత, మనం తినేంత కారం, ఎవరెంత తింటారు, మా సైడ్ అయితే ఎక్కువ తింటారు మా ఇంట్లో, అందుకని నేనైతే 2 స్పూన్లు వేసాను. మీరైతే సరిపోయినంత కారం వేసుకొని 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. మగ్గిన దాంట్లో వాటర్ పోసుకొని, మనం ముందే ఉడకబెట్టుకునే గుడ్లు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టండి. ఇంకా దీని తర్వాత అంత ధనియాలు, కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని అది కూడా తెచ్చేసి కూరలో వేసేయండి. కూరలో వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడకనిచ్చి, కొంచెం దగ్గర పడుతుంది కదా, దగ్గర పడిన తర్వాత లాస్ట్లో అసంతా కొత్తిమీర చల్లుకొని తీసేస్తే ఆహా, రాయలసీమ స్టైల్లో కూర అయితే అదిరిపోతుందండి. దీని ముందు చికెన్, మటన్ కూడా మనకు అస్సలు సరిపోదు, అంత టేస్ట్గా ఉంటుంది. నేను తిన్న వీడియో కూడా తీశాను, అది పెడదాం అనుకున్నాను. నా తిండి చూసి మీరు ఎక్కడ భయపడతారు అని అయితే పెట్టలేదు. అన్నట్టు బాగా కాల్డ్ కాఫీ చేస్తుందండి, దగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ వాయిస్ ఓవర్ అవ్వడానికి అయితే నేను అన్ని తిప్పలు పడ్డాను నాకే తెలుసు. మీరైతే మన రెసిపీ చూసేశారు కదా, ఒకసారి ట్రై చేసేయండి. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకుండా. అన్నట్టు మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి. లైక్ చేయండి. మన వీడియో మీకు నచ్చితే, మన రెసిపీ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ కోసం నేను ఎంతో ఆరాటపడి ఉంటాను. మరి జాగ్రత్త.